అయి సరదాగా ఇవాళ ఒక కార్పొరేట్ సత్యాన్ని చెప్తా. మనం ఎంతో కష్టపడి ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేసి ఆ కంపెనీకెళ్ళి నైట్ షిఫ్ట్ అయినా, డే షిఫ్ట్ అయినా ఏం సచ్చినా సరే గొడ్డు చాకిరీ చేసి పని చేస్తూ ఉంటాం. మధ్య మధ్యలో వాళ్ళు తిట్టే తిట్లు ఇవన్నీ కూడా భరిస్తాం. కొన్ని ఏళ్ళు, ఇన్నేళ్ళు చేసిన తర్వాత పొరపాటున నీకు ఏదో ఇంకా బయటికి వెళ్ళాలని రిజైన్ చేసావే అనుకో, నువ్వు 10 ఏళ్ళైనా చెయ్యి ఆ కంపెనీలో. నువ్వు రిజైన్ చేసిన రోజు నుంచి ఆ కంపెనీకి, ఆ మేనేజ్మెంట్‌కి నువ్వు ఒక విలన్‌వి. నిన్నప్పటి నుంచి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా అది ప్రాబ్లమే. బర్ కుచ్ బి పొరపాటున నీ ఫ్రెండ్స్ పక్క టీంలో ఉన్నారు కదా అని నువ్వు పోయి మాట్లాడవే అనుకో, "ఆ? మా టీంకి ఎందుకు వస్తున్నావు? మా టీంలో ఏం పని?" ఇలాంటి పిచ్చి క్వశ్చన్లు అడగడం మొదలెడతారు. ఎన్నేలాగా అడగరు, సడన్గా ఆ రోజు నుంచి మొదలవుతుంది ఇలాంటివి. ఎందుకా అది చెప్పరు. ఇలా సడన్గా వింత వింత క్వశ్చన్లు అడగడం స్టార్ట్ చేస్తారు. అందుకనే ఒక్కసారి కానీ రిజైన్ చేసావే అనుకో, నువ్వు ఎన్నేళ్ళు ఉన్నా సరే, ఒక 30 ఏళ్ళు ఉన్నా సరే, నువ్వు రిజైన్ చేసినప్పటి నుంచి నీ లాయల్టీ అనేది తీసుకెళ్ళి లాగులో పెట్టేస్తారు. అందుకని లాయల్టీలు గియల్టీలు అని ఇట్లా చెల్తాని. నీకు నచ్చిందా? నీకు నచ్చిన ఉద్యోగం వచ్చేదాకా మారు, నీకు నచ్చిన జీతం వచ్చేదాకా మారు. కంపెనీ నచ్చింది కదా, మేనేజర్ నచ్చాడు కదా అని అక్కడే ఉన్నావు అనుకో, నీ ముందునోడు పోతాడు, నీ వెనకున్నోడు పోతాడు, నువ్వు ఏదో రోజు ఇక్కడ ఇరుక్కపోతావు. పోతావు అంతే, పోతావు పోతావు. ఇంత చెప్పాక కూడా నువ్వు మారలేదు అనుకో, ఇంక నిన్నెవడు మార్చలేడు. ఇంకంతే. బై బై బై.